హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది. హెయిర్ ఓపెన్ చేసి ఉన్నాను అంటే సంథింగ్ రిలేటెడ్ టు హెయిర్. ఎస్, కరెక్ట్ అండి. నేను ఈరోజు హెయిర్ హ్యాక్ తో వచ్చేసాను. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అందరం ఆయిల్ అప్లై చేసుకుంటాం, మంచి షాంపూస్ కి వాటికి వాడుతుంటాం. అట్ ద సేమ్ టైం మనం హెయిర్ కేర్ కూడా ఉండాలండి. మనం ఎలా అయితే సోప్ పెట్టి ఫేస్ క్లీన్ చేసుకొని క్రీమ్ పెట్టుకొని పొల్యూషన్ అది తగలకుండా మనం ఎలా మెయింటైన్ చేస్తున్నామో మన స్కిన్ కి, అలాగే మన హెయిర్ కూడా మనం మధ్య మధ్యలో బలం ఇస్తూ ఉండాలండి. అప్పుడే మన హెయిర్ మనకి మంచి కండిషనింగ్ గా ఉంటుంది. మనం చాలా మందిని పార్లర్స్ కి వెళ్ళి బోల్డ్ అంత డబ్బులు స్పెండ్ చేయలేము, లేకపోతే టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సండే టైంలోని మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే మనం ఈజీగా మన కేరింగ్ అది తీసుకోవచ్చండి. ఈ రోజు నేను చెప్పబోయేది దీంతోనండి, బనానా. మనం అనుకుంటాం ఈ స్కిన్ అది బాగాలేదు ఇంకా పడేయాలి లేదా ఆవు పెట్టేయాలని, బట్ పర్వాలేదండి. ఇన్సైడ్ ఫ్రూట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా మంచి బలాన్ని ఇస్తుంది హెయిర్ కి. సిల్కీగా, స్మూత్నింగ్ గా, స్ట్రాంగ్ గా, హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకి కాపాడుతుందండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదేనండి, బనానాస్ ని నేను ఒక 2 బనానాస్ తీసుకున్నాను. దానిలోకి ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ కర్డ్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకున్నాం అనమాట. దీన్నే మనం అప్లై చేసుకొని చక్కగా హెయిర్ కి అప్లై చేసుకొని 2 అవర్స్ ఉంచుకుంటే మనకి హెయిర్ స్మూత్నింగ్, కెరటిన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, బలంగా ఉంటుంది, చాలా మంచి లుక్ వస్తుందండి. నేను ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా మీకు చూపిస్తాను రిజల్ట్స్ అవి కూడా ఎంత బాగా వచ్చిందో. మీరే ట్రై చేయొచ్చు కూడా ఇంట్లో. ఓకేనా అండి? సో అప్లై చేసి చూపిస్తాను. ఇలా హెయిర్ ని మనం పార్ట్స్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. చక్కగా హెయిర్ అంతా ఎంత లెవెల్ ఉందో అంత లెవెల్ వరకు, అప్పుడే మీకు స్మూత్నింగ్, స్ట్రైట్నింగ్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. 2 అవర్స్, మినిమం 2 అవర్స్, లేదు 2 అవర్స్ ఉంచుకోలేమనుకుంటే అట్లీస్ట్ 1 అవర్ అండి. అప్పుడే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇలా పెట్టి హాఫ్ అన్ అవర్ లో తీసేస్తే రిజల్ట్ అయితే కనిపించదు. ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మంచి హెయిర్ టిప్. నేను ఇంకా మంచి మంచి టిప్స్ తో చెప్తానండి ప్రతి వీడియోలోని. మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకేనండి? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో అండ్ షేర్. ఓకేనండి? ఇలా మొత్తం అంతా అప్లై చేయాలి. చూసారు కదండి, ఇలా మొత్తం హెయిర్ అంతా ఇలా అప్లై చేసేసుకొని ఇలా హెయిర్ ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఉంచేసుకోండి. అంతే. ఒక 2 అవర్స్ ఆర్ 1.5 అవర్, అంతే. అంతకన్నా అవసరం లేదు. మీకు నచ్చిన షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అంతే. చాలా సింపుల్ అండి. మన మన హెయిర్ కేర్ మనమే తీసుకోవాలండి. ఎవరో ఏ మెడిసిన్స్ ద్వారానో మనం చేసినా ఆ రిజల్ట్స్ అయితే రావు. వచ్చిన బోల్డ్ అంతా మనీ స్పెండింగ్. సింపుల్ గా మనకు ఒక రెండు రెండు అరటిపళ్ళు ఉంటే చాలు ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే. ఓకేనా అండి? నాకు తెలిసి ఇదైతే చాలా హెల్ప్ఫుల్ గా మీకు ఉంటుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ లో పెట్టండి ఇట్ వర్క్ అని. నాకు హ్యాపీగా ఉంటుంది. మీ కామెంట్స్, మీ లైక్ నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకి ఇంకా రావాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అండి, ఇదే మాస్క్ తోని మనం ఫేస్ కూడా అప్లై చేయొచ్చు అండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటో చెప్పమంటారా? ఇలాగా అప్లై చేసేసుకొని జస్ట్ సర్కిల్స్ లాగా మసాజ్ చేసుకోండి. అంటే ఒక 5 minutes, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇలా ఐస్ కి మీకు ఏమైనా ట్యాన్ అయినా డస్ట్ అయినా రిమూవ్ చేస్తుంది. బనానా చాలా మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనకి. అండ్ మోర్ ఓవర్ స్కిన్ టైట్నింగ్ అండి. స్కిన్ సాగ్ అవ్వకుండా ఓపెన్ పోర్స్ క్లోజ్ చేస్తుంది. స్కిన్ మంచి షైనీగా, గ్లోయిగా ఉంచుతుంది అనమాట. సో 2 బెనిఫిట్స్ ఇన్ 1 ఐటమ్. సో ఇదిగోనండి, ఆఫ్టర్ బనానా హెయిర్ ప్యాక్ నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. లైవ్ లోని ఇందాకలు పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. నాకైతే చాలా లైవ్లీగా ఉందండి. మొత్తం అంతా చాలా సిల్కీ ఫీల్ అయితే ఉంది. నా హెయిర్ అయితే అలా లేదు, బట్ నాకైతే తెలుస్తుంది. మనకు తెలుస్తుంది కదండి ఫ్రెష్ గా ఉన్నట్టు.
అండ్ మోర్ ఓవర్ ఈ బనానా ప్యాక్ వల్ల మనకి వాల్యూమ్, హెయిర్ వాల్యూమ్ కూడా బుషీగా కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి సన్నగా అయిపోయింది అనే ఫీల్ కూడా ఉండదు. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా మంచి హెల్ప్ఫుల్ అండి ఇది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఫేస్ కూడా అప్లై చేశాను. ఫేస్ కూడా నాకైతే చాలా క్లియర్ గా నీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా తెలుస్తున్నట్టే అనిపిస్తుంది. చూడండి, నేనైతే ఎటువంటి మేకప్స్ అయితే వాడను, ఎప్పుడు వాడను. రెగ్యులర్ నేను వాడే క్రీమ్ అంతే, పాండ్స్ క్రీమ్ వాడతాను అంతే. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.